అమెరికాలో తెలుగు సంఘాలు ఒకప్పుడు ఒకటి ఉండేది, ఆ తర్వాత 2 అయినాయి, ఆ తర్వాత 3 అయినాయి, ఆ తర్వాత 4 అయినాయి. ఇప్పుడు ఎన్ని అయినాయో తెలియదు. సరే, ఎన్నైనా మంచిదే. ఒక సమాజానికి సర్వీస్ సేవలు అందించడానికి, లేకపోతే ఆ సమాజానికి సంబంధించిన సమస్యల్ని ఓన్ చేసుకోవడానికి ఎన్నైనా మంచిదే, చేస్తున్నాయి కూడా, అందులో డౌట్ లేదు. అమెరికాలో మన వాళ్ళు సంఘాలుగా పెట్టుకొని అది తాన, ఆట, నాట్స్, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, మనకు తెలియని కొత్తగా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ నుంచి కొన్ని, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా కొన్ని కొత్తగా సంఘాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ లిమిట్స్లో ఎప్పటికప్పుడు మంచి సర్వీసెస్ చేస్తున్నారు. పర్టికులర్గా మన స్టూడెంట్స్ ఇబ్బందులు కానీ, లేకపోతే ఇంకా ఉద్యోగాలు అప్పుడప్పుడే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఏదైనా వీసా సమస్యలు రావడమో, లేకపోతే ఉద్యోగాలు కోల్పోయి దిక్కు దివాణం లేకుండా ఉన్న టైంలో కానీ, లేకపోతే ఏమైనా కేసుల్లో ఇరుక్కోవడం కానీ, లేకపోతే దురదృష్టవశాత్తు చనిపోయిన సందర్భాలు కానీ, ఇటువంటి టైంలో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు సంధానకర్తలుగా ఉండి హెల్ప్ చేయడం కానీ, చాలా సర్వీసెస్. వీళ్ళ సర్వీసెస్ మామూలుగా ఉండవు. అది ఏ సంఘమైనా వాళ్ళ పరిధిలో బాగా చేస్తారు. కానీ ఇన్ని సంఘాలు రావడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఒకటి. తర్వాత ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ప్రతి సంఘము వాళ్ళ ఈవెంట్ చేస్తూ ఉంటాయి. బయాన్యువల్ యానివర్సరీ లాగా అనుకోవచ్చు. చాలా ఘనంగా చేసుకుంటారు. 3 days పాటు ఎవ్రీ జూలైలో చేసుకుంటారు. ఎవ్రీ జూలైలో, ప్రతి సంవత్సరం జూలైలో ఏదో ఒక 2-3 సంఘాలు జరుగుతూనే ఉంటాయి. సో తర్వాత ఇప్పుడున్న అమెరికాలో ఉన్న పరిస్థితి కొంత భయాన్ని కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకించి విదేశీయులకి, అంటే అమెరికాకి విదేశీయులు అంటే మనం ఇతర దేశాలు, చైనా, కెనడా, యూకే, అన్ని దేశాలకి కూడా. పర్టికులర్గా మన ఎన్ఆర్ఐస్ బాగా ఇబ్బంది పడుతున్నారు. పర్టికులర్ తెలుగు విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీసా నిబంధనలు కూడా కఠినతరం చేయడం, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఈ విషయంలో ఎలా ఉంది సిచ్యువేషన్, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఉన్న మన పిల్లలకి ఏ సలహాలు ఏం అవసరం, ఎలాంటి సహాయం అవసరం, ఇటువంటివన్నీ మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి నాట్స్ చైర్మన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ గారు మనతో లైవ్లో ఉన్నారు. ప్రశాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారా ఇండియా? పర్వాలేదండి. ఇప్పుడంటే సో ఈవెంట్ ఇన్విటేషన్స్ కోసం వచ్చారు కదా, ఎలా ఉంది? అంటే ఏంటి ఈసారి మీ ఈవెంట్? జూలై 4th, 5th, 6th ఫ్లోరిడాలో చేస్తున్నారు. అంటే ఈవెంట్కి ఏదన్నా కొత్త ఇవి తీసుకుంటారా నిర్ణయాలు, లేకపోతే ఈసారి మనం ఏం చేయాలి, అట్లా ఏమైనా ఉంటుందా? డెఫినెట్గానండి. యాక్చువల్గా మా ఈవెంట్ లీడ్ చేసేది శ్రీనివాస్ గుత్తుకొండ గారు. ఆయన నాట్స్ 8వ కన్వెన్షన్ కన్వీనర్. ఆయన లేరు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ స్పీకింగ్. ఫస్ట్ ఏంటి అంటే 8వ కన్వెన్షన్ అండి. ఎవ్రీ కన్వెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్, పాత కన్వెన్షన్లో బెస్ట్ థింగ్స్ ఏమైనాయి, ఏది సరిగ్గా చేయలేదు, అది తీసుకొని మేము అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ కన్వెన్షన్లో అవ్వకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ కన్వెన్షన్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే వెరీ రేర్గా చైర్మన్ అండ్ కన్వెన్షన్ కన్వీనర్ ఒకే ఊర్లో ఉండటం జరుగుతుంది. సో మేమిద్దరము, నేను అక్కడ టాంపాలో అండి, ఇద్దరు టాంపానే ఉంటాము. సో ఇద్దరం కలిసి, మాకు ఒక 300 మంది టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ ఈవెంట్ బ్రహ్మాండంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మెయిన్గా చూస్తే ఈ ఈవెంట్ ఏంటి, కన్వెన్షన్ ఏంటంటే దీనికి బేసిక్గా మన కల్చర్ని, తెలుగు కల్చర్ని, లాంగ్వేజ్ని ప్రమోట్ చేయటం కానీ, అదే కాకుండా మన గ్రామము లాంటి, మన ఇండియాలో ఉన్న గ్రామం లాంటి వాతావరణాన్ని అమెరికాలో తీసుకొచ్చి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈరోజు ఎక్కడున్నా మన రూట్స్ మర్చిపోకుండా ఉండటానికి చూస్తున్నాము. అదే కాకుండా ఈ కన్వెన్షన్ మొత్తము 2 రాష్ట్రాల్లోని జిల్లాలలో నుంచి ఆ ట్రెడిషన్స్ ఏంటి, ఆ ఫుడ్ డెలికసీస్ ఏంటి, అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి వీ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ హోమ్ ఎట్ దిస్ నాట్స్ 8వ సంబరాలు కన్వెన్షన్. 3 రోజులు అండి. ఇక కన్వెన్షన్లో డిఫరెంట్ తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, లిటరరీ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ రొటీన్గా చేసే ప్రోగ్రామ్స్ కాకుండా కొద్దిగా ఆడియన్స్ని ఎంగేజ్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము పోయిటరీ కాంపిటీషన్స్ కానీ అక్కడ, లేకపోతే మెడికల్ వాళ్ళకి సిఎంఈస్ చేయటం కానీ, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి తెలుగు మన తెలుగు స్పెల్లింగ్
స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసి ఇది వన్ వే కాకుండా ఆడియన్స్ నుంచి కూడా మనం వాళ్ళని కంటిన్యూస్గా ఎంగేజ్ చేద్దాం అన్నది ఉంది. మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే హాస్పిటాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, వచ్చిన ప్రతి అటెండీ వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు కూడా వీ వాంట్ టు మేక్ ష్యూర్ దే హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. దానికి కూడా మా మెంబర్స్ అందరూ కూడా టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంటిన్యూస్ మామూలుగా ఏ ఇదైనా కూడా తానా, ఆట, నాట్స్, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. నాకు తెలియని పరిచయం లేని సంఘాలు చాలా ఉన్నాయి. దాదాపు 10 వరకు ఉన్నట్టున్నాయి కదా సుమారుగా ఉన్నాయి. అయితే ఎవరు కన్వెన్షన్ చేసినా కూడా ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేయడము చాలా మంది వస్తూ ఉంటారు. ఈసారి జూలైలో మీరు ఫ్లోరిడాలో చేస్తున్న కన్వెన్షన్ కి ఎవరెవరు గెస్ట్లుగా వస్తున్నారు సెలబ్రిటీస్? గెస్ట్లు మా ఇన్విటేషన్స్ అయితే 2 రాష్ట్రాల సీఎంస్కి ఇచ్చామండి, అండ్ డిఫరెంట్ మినిస్టర్స్కి ఇచ్చాము. అదే కాకుండా ఇంకా సినిమా రంగంలో చూస్తే ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాళ్ళు మన హీరో వెంకటేష్ గారు, మ్యూజికల్ కాన్సర్ట్స్ డిఎస్పి గారు, తమన్ గారు ఇద్దరు వస్తున్నారండి. 2 కాన్సర్ట్లు ఉంటాయి. వి రియలీ వాంట్ టు మేక్ ష్యూర్ వచ్చిన ప్రతి ఒక్క అటెండీ అండ్ సెలబ్రిటీ అండ్ గెస్ట్ అందరికీ కూడా వీ వాంట్ టు గివ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండ్ దట్ ఈస్ అవర్ కన్వెన్షన్ మోటో. ఇంకా సెలబ్రిటీస్ పొలిటికల్ గా కానీ ఇంకా ఇండస్ట్రీ నుంచి మనకి హరీష్ శంకర్ గారు కన్ఫర్మ్ చేశారు, మెహర్ రమేష్ గారు, గోపీచంద్ మల్లేన్ గారు డైరెక్టర్స్, జయసుధ గారు, మీనా గారు. ఇది కాకుండా ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొద్దిగా సర్ప్రైజ్ ఎలిమెంట్ లా ఉంచాలని వి డోంట్ వాంట్ టు రివీల్ చేయట్లేదు. ఓకే, పొలిటికల్ గా ఇప్పుడు సీఎంస్ లో ఇద్దరులో ఎవరైనా వస్తామని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ? అంటే ఇన్విటేషన్స్ అయితే ఇచ్చామండి, దెర్ ఈజ్ సమ్ పాజిటివ్ రెస్పాన్స్. కాకపోతే పొలిటికల్గా వాళ్ళకున్న కమిట్మెంట్స్కి లాస్ట్ మినిట్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కేదాకా మనకి గ్యారంటీ ఉండదు కాబట్టి రావాలని అనుకున్న లాస్ట్ మినిట్ లో కొన్ని అవును. బట్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎంత మీ నాట్స్ మెంబర్షిప్ ఎంత అండి ఇప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాట్స్ ఎప్పుడు మెంబర్షిప్ మీద ఫోకస్ చేయమండి. ఎందుకు అంటే ఆర్గనైజేషన్ పెట్టిన కాడి నుంచి మేము ఆపరేట్ చేసే మోడల్ ఏంటి అంటే మేము సెలక్షన్ ప్రాసెస్లో వెళ్దామని. ఎప్పుడైతే మనం ఈ మెంబర్షిప్స్ ఈ ఎలక్షన్స్ అన్నీ పెడితే కొద్దిగా ఆర్గనైజేషన్స్లో చాలా ఇష్యూస్ చూస్తూ వచ్చాము. అఫ్ కోర్స్ ద అదర్ సైడ్ ఏంటి అంటే డెమోక్రటిక్ వే చేస్తే ఎలక్షన్స్ ఇస్ బెటర్ అంటారు. సో మేము ఆర్గనైజేషన్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు ద వే వీ ఆపరేటెడ్ ఈజ్ మోర్ ఆన్ ఏ సెలక్షన్ బేసిస్. ఆ సెలక్షన్ కూడా ఏంటి అంటే దాంట్లో ఎలా ఫ్రేమ్ చేసాం మా బైలాస్ ఏంటి అంటే ఎవరికి కూడా కంప్లీట్ పవర్ లేకుండా పాస్ట్ చైర్మన్స్ని, కరెంట్ ప్రెసిడెంట్స్ని అట్లా ఒక స్ట్రక్చర్ ప్రకారం ఆ సెలక్షన్ కమిటీ ఉంటుంది. దాంట్లో కూడా మేమేంటంటే అప్లికేషన్స్ తీసుకుని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా నెక్స్ట్ ఎవరు ఉండాలి అని డిసైడ్ చేస్తాం. మేము రీసెంట్గా ఏం స్టార్ట్ చేసామంటే అకౌంటబిలిటీ ఒకటి స్టార్ట్ చేసాము. లీడర్షిప్కి రావాలి అంటే ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ మంత్, ఇప్పుడు నేను టాంపాలో ఉన్నాను అనుకోండి, ఎవ్రీ బోర్డ్ మెంబర్, ఈసీ మెంబర్, చాప్టర్ కోఆర్డినేటర్ కూడా మా టాంపాలో నేను లీడర్షిప్లో ఉన్నప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాము, ఏం చేసాము అనేది మెట్రిక్స్ ఒకటి తయారు చేసి బోర్డు మీటింగ్లో, ఈసీ మీటింగ్లో కూడా పబ్లిష్ చేస్తున్నాము. సో దట్ వే అందరికీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే లీడర్షిప్ కూడా వాళ్ళు నిజంగా సర్వ్ చేశారా లేదా నాట్స్కి, కమ్యూనిటీకి అనేది మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. దాని బేసిస్ మీద సెలక్షన్ కమిటీ కూడా దే టేక్ ద రైట్ డెసిషన్. మీ బ్రాంచెస్, నాట్స్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ అమెరికా అన్ని స్టేట్స్లో ఉన్నాయా? ప్రస్తుతానికి లేవండి. దట్ ఈజ్ అవర్ విజన్. ప్రస్తుతానికి 20 స్టేట్స్లో ఉన్నాయి. నేను చైర్మన్ కింద అయిన తర్వాత మా టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ వర్క్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 చాప్టర్స్ వరకు కొత్తగా చేశారు. ప్రీవియస్గా కోవిడ్ అవి రావటం వల్ల కొద్దిగా స్లో డౌన్ అయ్యారు పాస్ట్లో. బట్ మా గోల్ ఏంటి అంటే ఉన్న 50 స్టేట్స్లో కూడా నాట్స్ చాప్టర్ ఉండాలి. రీసెంట్గా మేము ఇంకోటి ఏం చేశామంటే వెరీ చిన్న ఊర్లో కూడా చాప్టర్ స్టార్ట్ చేసి వీ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్. నాట్స్ ఏంటి అంటే సిటీస్లోనే కాకుండా చిన్న ఊర్లో కూడా తెలుగు పాపులేషన్ ఉన్న చోట కూడా నాట్స్ ఒక చాప్టర్ పెట్టి అక్కడ తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నాము అని అలా చిన్నూరులో కూడా స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇప్పటి వరకు మీ గోల్స్ ఒకటి, ఆ 3 రోజుల కన్వెన్షన్లో ఎంగేజ్ చేయడం, వాళ్ళకి సంప్రదాయాలు అవి ఓకే, ఆ ఇంటరాక్షన్స్ ఇవి నేను వచ్చాను చాలా 4-5 సార్లు వచ్చాను, నేను చేస్తారు అందరూ డౌట్లో. అలాగే ఇప్పుడు మీ గోల్ ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడం, వాళ్ళ కార్నర్స్కి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడ నాట్స్ ఉండాలనేది మీది ఒక ఇది బాగానే ఉంది. కానీ గోల్స్, నాట్స్ రిజల్యూషన్స్
ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాని మీద ఏమన్నా ఉందా? డెఫినెట్గా అండి. నాట్స్ 2009లో స్టార్ట్ అయిందండి. సో మేము చైర్మన్ తీసుకున్న తర్వాత వి స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాట్స్ 2.0. వాట్ దట్ మీన్స్ ఏంటి అంటే ఇవాళ నుంచి నెక్స్ట్ 15 years ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, 15 సంవత్సరాలు, దాని తర్వాత నాట్స్ 3.0 వస్తుందండి. ఈ 15 years మన ఆర్గనైజేషన్లోకి ఏ జనరేషన్ వాళ్ళని మనం తీసుకోవాలి అండ్ ఫోకస్ చేసే ప్రోగ్రామ్స్ ఇప్పుడు మెయిన్గా ఉమెన్ మీద చేయటం కానీ, జెన్ ఆల్ఫా మీద చేయటం కానీ, దీని మీద ఫోకస్ చేసుకోవటం కానీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నామండి. మొన్న రీసెంట్గా మా ఎగ్జిక్యూటివ్ టీమ్ కొత్తగా అపాయింట్ అయినప్పుడు కూడా ఫస్ట్ టైం నాట్స్లో 60% న్యూ మెంబర్స్ని తీసుకొచ్చాము. వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కూడా చూస్తే బిట్వీన్ 30 and 40 ఏజ్ గ్రూప్లో వాళ్ళని తీసుకొచ్చాం. సో మేమేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మా ఫౌండింగ్ మెంబర్స్ మాకు ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. వాళ్ళు కష్టపడి మా చేతుల్లో 15-16 సంవత్సరాలు దాన్ని తీసుకొని పెట్టారు. ఇప్పుడు మేము చేసేది ఒక సీడ్ వేస్తున్నట్టు ఆర్గనైజేషన్కి నాట్స్ 2.0. దీన్ని ఈ వచ్చే యంగర్ జనరేషన్ వీ వాంట్ దెమ్ టు టేక్ దిస్ అండ్ సస్టైన్ దిస్ ఆర్గనైజేషన్ బియాండ్ 15 years. అదే కాకుండా ఇప్పుడు చూస్తే ఐఎమ్ ది యంగెస్ట్ చైర్మన్ ఇన్ ది ఎంటైర్ నాట్స్ హిస్టరీ. మా ప్రెసిడెంట్ మదన్ పాములపాటి గారు కూడా యంగెస్ట్. సో వీఆర్ చేంజింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, హౌ వీ థింక్, హౌ వీ ఆపరేట్, హూమ్ వీ నీడ్ టు డూ సర్వీస్, హూమ్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు దిస్, హౌ డు వీ ఎక్స్పాండ్ అనేది చాలా క్లియర్ స్ట్రాటజీ. మిగతా సంఘాలతో వెదర్ ఇట్ ఈస్ ఆటా తానా వాటితో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎవరి సంఘం వాళ్ళదే, మన దుకాణం మనదే, వాళ్ళ దుకాణం వాళ్ళదే, రాజకీయ పార్టీలు అనుకుంటా ఉంటుందా? లేకపోతే కోఆర్డినేషన్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక కోఆర్డినేషన్ కమిటీ, ఒక సమన్వయం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? యా, డెఫినెట్గా ఉండాలి, లెక్క ప్రకారం అయితే ఉండాలి. యా, మేము ఎవరిని కాంపిటీషన్ లాగా చూడమండి. ద వే వీ ఆపరేట్ ఈస్ వీ కొలాబరేట్ విత్ ఎవ్రీ వన్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు తానా కన్వెన్షన్ కూడా జరుగుతుంది 3rd, 4th, 5th, మాకు 4th, 5th, 6th జరుగుతుంది. సో ఫస్ట్ టైం మేబీ ఆర్ ఇది వరకు కూడా జరిగినట్టుంది. ఒకసారి ఇట్లా క్లాష్ అయింది, మ్యూజిషియన్స్ వాళ్ళని కూడా షేర్ చేసుకున్నాం. ఈసారి ఇంకా బెటర్ గా చేస్తున్నామండి. వచ్చే ఆర్టిస్టులు కూడా కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ. మెయిన్ గా వచ్చే అటెండీస్ గెస్టులు కొంతమంది ఇండియా నుంచి వచ్చారు. అందరికీ కూడా 2 ఆర్గనైజేషన్స్ వెరీ క్లియర్ గా 2 రోజులు ఇటు రండి, 2 రోజులు ఇక్కడికి రండి అనే దీంట్లోనే వెళ్తున్నాము. ప్లస్ ఇది వరకు మనకి కొద్ది బౌండరీస్ ఉండేయండి. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వేరే కన్వెన్షన్కి వెళ్ళకూడదు అనేది. 4-5 years క్రితం నాట్స్లో నాకు తెలిసినంత మటుకు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు అన్ అదర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్. రీసెంట్గా ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టారు మాటా అని. సో వీ సపోర్టెడ్ దెమ్, వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టుగెదర్ విత్ దెమ్. అంత సర్వీస్. నాట్స్ యాజ్ అ ఓపెన్ డోర్ పాలసీ అండి. ఎనీవన్ హూ వాంట్స్ టు కమ్ అండ్ కొలాబరేట్ అండ్ డూ సర్వీస్ ప్రోగ్రామ్స్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇట్. నేనేమంటానంటే ఇవి ఓకే, కన్వెన్షన్స్ కి షేర్ చేసుకోవడము, ఇటు గెస్ట్లు అటు గెస్ట్లు ఇటు, మంచిదే, తప్పేం లేదు. వచ్చిన వాళ్ళు కూడా 2 చూస్తారు, దే విల్ ఎంజాయ్ అండ్ దే విల్ కంట్రిబ్యూట్ సంథింగ్. అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనుకోవచ్చు, ఇంకోటి కావచ్చు. అనేది ఓవరాల్ గా సంఘాలన్నీ కలిసి సమాజానికి, తెలుగు సమాజానికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఒక కోఆర్డినేషన్ లాంటిది ఏమైనా ఆలోచన వచ్చిందా ఎవరికైనా, మీకైనా, వారికైనా? ఇది వరకు పాస్ట్ లో చేశామండి. ట్రై వ్యాలీ యూనివర్సిటీ సమస్య వచ్చినప్పుడు ఆర్గనైజేషన్స్ అప్పుడు ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి చేశాము. వైట్ హౌస్ ముందుకెళ్ళి ప్రొటెస్ట్ చేశాము. అట్లా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇవాళ ఓపెన్ మైండ్ గా ఆలోచిస్తున్నారండి అందరూ. సో నో వన్ ఈజ్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ యాజ్ అ కాంపిటీషన్. డెఫినెట్ గా సమస్య వచ్చినప్పుడు చేస్తారు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి. మాకు ఆలోచన ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ ఇనిషియేట్ చేసుకుని తెలుగు ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి ప్రాబ్లీ ఒక చిన్న డెఫినెట్ గానండి చాలా మంచి సజెషన్ ఇచ్చారండి. అక్కడ నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉపయోగపడే సజెషన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఈ మధ్య P4 అని ఒక కొత్త ఇది తీసుకొచ్చారు. అది మరి మిమ్మల్ని ఏమన్నా ఇన్వాల్వ్ చేయాలని కానీ ఏమన్నా అడిగారా? ఆ విషయాలు కూడా అలాగే ట్రంప్ గురించి మా ప్రశాంత్ గారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవ్రీ టైం మీరు ఇందాక చెప్పినట్టుగా నేను అడిగిన క్వశ్చన్కి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే, మీరు అప్పుడు గతంలో యూనివర్సిటీస్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కలిసి పనిచేసామన్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు, బట్ బిక్కుమంటూ బతుకుతున్నారు. ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అనేది ఆయన విధానాలు అవి వచ్చినాయి. సరే, ఆ విధానాలు మనమే మార్చలేము. కానీ పిల్లలు
ఓపీటీ రాక కొంతమంది, ఓపీటీ వచ్చే కొంతమంది, H1B రాక కొంతమంది, ఉద్యోగాలు రాక కొంతమంది, కనీసం ఇంటర్న్ దొరక కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. బతకడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? దాని మీద మీ అడ్వైస్ ఏంటి? అసలు ముందు సిచ్యువేషన్ పరిస్థితి చెప్పండి. అంటే ఫస్ట్ సిచ్యువేషన్ అంటే చూస్తేనండి, ఫస్ట్ అక్కడ ఎకానమీ బాగాలేదండి. అవునా? ఫస్ట్ ఈ ఎకానమీ బాగోపోవటం వల్ల ఫస్ట్ ఉద్యోగాలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో జాబ్స్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎకానమీ బాగోనప్పుడు జాబ్స్ మనం జాబ్ అయిపోతే జాబ్ తెచ్చుకోవాలంటే నేను స్పెసిఫిక్గా ఐటీ రంగంలో చెప్తున్నాను, అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొత్తగా వాళ్ళ ఫీల్డ్లో ఏమి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, లేకపోతే లాట్ ఆఫ్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ ఇట్లాంటి, పైస్పార్క్ ఇలాంటివన్నీ వస్తాయి. దాంట్లో వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవటం. నెక్స్ట్ అప్ స్కిల్ చేసుకోవటమే కాకుండా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే సర్టిఫికేషన్స్ తీసుకోవటం. అండ్ మన వాళ్ళు చాలా తక్కువ చేసేది ఏంటంటే, అక్కడ టెక్నాలజీ కాన్ఫరెన్సెస్కి ఎక్కువ వెళ్ళరండి. అలాంటి చోట వెళ్ళినప్పుడు మనకు నెట్వర్కింగ్ ఉంటుంది. సో అక్కడ అట్లా వెళ్ళి మనం ఉండితే మనకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇంటర్నల్గా ఏమైనా హైరింగ్ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, ఇంటర్న్షిప్స్ రావట్లేదు, H1B మీద ఉన్న వాళ్ళకి జాబులు రావట్లేదు అంటే ఫస్ట్ దీన్ని ప్రాబ్లమ్ రూట్ కాజ్ ఏంటి అంటే ఎకానమీ అండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెన్సీ తీసుకున్న తర్వాత వచ్చింది ఏంటి అంటే, డెఫినెట్గా ఆయనకి వెరీ క్లియర్ అజెండా ఉంది. ఏంటి అంటే అందరూ లీగల్గా ఉండాలి. అండ్ ఈ మెయిన్గా ఇట్లా ఇమిగ్రెంట్స్ కింద వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ పనులు చేసినా డిపోర్టేషన్ చేయడానికి వెనకాట్లేదు. అదే ఆయన చాలా క్లియర్గా ఉంది. సో మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఇక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ మెయిన్గా వాళ్ళు ఫీజులకి అన్నీ చూసుకొని వస్తారు. మంత్లీ ఎక్స్పెన్సెస్కి కొన్నిసార్లు కొంతమంది యూనివర్సిటీలో కాకుండా బయట చేస్తారు. అలాంటి దొరకదు కాబట్టి బయట చేస్తారు. వాళ్ళకు కూడా మంత్లీ ఎక్స్పెన్సెస్ కావాలి. అలాంటివి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇదివరకు అంతా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం వాళ్ళు కనుక దొరికితే ఐస్ ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకుంటే మాత్రం డిపోర్టేషన్. ఇక మనం ఏ సంఘము వెళ్ళి ఏ అటార్నీలు మాట్లాడినా చేయగలిగింది లేదు. ఈ మెసేజ్ మీ మీడియా ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసి, అక్కడికి స్పెసిఫిక్గా స్టూడెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే కాకుండా ఈ వచ్చే స్టూడెంట్స్ చాలా మందికి డూస్ అండ్ డోంట్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ, షాప్ లిఫ్టింగ్ కేసెస్ కానీ, అండర్ ఏజ్ వాళ్ళతో ఏమన్నా ఇంటరాక్షన్స్ చేయటం కానీ, అట్లాంటివన్నీ కూడా డూస్ అండ్ డోంట్స్ మనం చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, ఇట్లాంటివి ఏమైనా జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అవన్నీ మనం ముందే ఎడ్యుకేట్ చేసుకుని వెళ్ళాలి. అదే కాకుండా కొద్దిగా సోషల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఇండియాలో చేసిన విధంగా యుఎస్లో ఉండకూడదు. ఓకే, అవి కూడా మనం ఇట్లాంటివన్నీ ఎడ్యుకేట్ చేసుకుంటా మీ మీడియా ద్వారా ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే చాలా మట్టుకు మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. మీలాగా ఎవరు ఎన్ఆర్ఐ నాకు డిబేట్కి వచ్చినా, ఇంటర్వ్యూకి వచ్చినా నేను ఎక్కువ దీని మీద ఫోకస్ పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కొంత ఇదిగా ఉంది. మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సరే, వాళ్ళు అయినా తప్పు చేస్తే మనం చేయగలిగింది ఏం లేదనుకోండి, కానీ ఉన్నంతలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది జరగాలి. ఎడ్యుకేట్ చేయడం మనం ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం. ప్రొటెక్షన్ దీనికి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు? హానెస్ట్గా చెప్పాలంటే జాబ్ ఆపర్చునిటీస్ కొద్దిగా టఫ్గా ఉన్నాయండి. బట్ ఇది ఎప్పుడు ఒక సైకిల్లా చూడాలండి. ఓకే, ఎప్పుడు మనకి స్టడీగా ఉండదు. సైకిల్లా ఉన్నప్పుడు, ఇలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడు మనం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన క్రైసిస్ లాంటిదేనైతే అంటే డెఫినెట్గా అలా సార్ట్ ఆఫ్ క్రైసిస్ అనుకోవచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే, మనం కొద్దిగా ఎక్కువ కష్టపడాలి, మనం అప్ స్కిల్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్ రాయాలి, నెట్వర్కింగ్ చేసుకోవాలి, మోర్ రెస్పాన్సివ్గా ఉండాలి. ఇలా ఉండి కష్టపడితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ పీపుల్ విల్ గెట్ జాబ్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఇబ్బంది ఎక్కువ ఎవరికి వస్తుందంటే, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇట్లా ఓపీటీలో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే అది ఎక్కడో చోట చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వీళ్ళంతా జస్ట్ గ్రాడ్యుయేట్స్, జస్ట్ అవుట్. సో వాళ్ళు ఏం చేయాలి అంటేనండి, రెగ్యులర్గా చేసే కాకుండా స్టాండ్ అవుట్ అయ్యి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లేకపోతే లేటెస్ట్గా ఉన్నాయో దాంట్లో చేసుకుంటే ఆ స్కిల్ సెట్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి హైరింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు
చాలా మంది ఇవి పెట్టారు కదా, దాన్ని ఏమంటారు, కన్సల్టెన్సీస్. అవునండి. అందరూ చాలా మంది మన వాళ్ళు కన్సల్టెన్సీస్ పెట్టి అవును. బిజినెస్ చేస్తూ ఉంటారు. వాటి పొజిషన్ ఎలా ఉంది కన్సల్టెన్సీస్? ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటేనే అవి నడుస్తాయి, అవునండి. ఆబ్వియస్లీ చైన్ లింక్ కదా. అవును. జాబ్ ఆపర్చునిటీస్ లేవనప్పుడు కన్సల్టెన్సీస్ కు వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, అవునండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కన్సల్టింగ్ కంపెనీలు కూడా పెద్ద చేయగలిగింది ఏం లేదండి. కన్సల్టింగ్ కంపెనీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ ఈజ్ ఓన్లీ వీళ్ళు వెళ్ళి జాబ్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో కన్సల్టింగ్ కంపెనీ ఓనర్స్ కూడా వెరీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ నెట్వర్కింగ్. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఐటీ సర్వ్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నెట్వర్క్ చేసుకుని ఏమన్నా ఇంటర్నల్గా పొజిషన్స్ రావటమో లేకపోతే డైరెక్ట్ క్లయింట్స్ ఎత్తుక్కోవటమో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. ఈ 2 సైడ్స్ చూడాలండి. ఒకటి మనకి జాబ్ రిక్వైర్మెంట్ తీసుకురావటం ఒకటి, తీసుకొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేయటం ఒకటి. ఈ 2 సైడ్స్ కన్సల్టింగ్ ఓనర్స్ చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ జాబ్లు ఎత్తుక్కుని ఓపీటీస్ H1 మీద ఉన్నాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ అప్స్కిల్లింగ్, సర్టిఫికేషన్స్ అవి చేస్తుంటారు. వాళ్ళు ఓన్గా నెట్వర్కింగ్కి వెళ్ళటం, కొత్త కాన్ఫరెన్సెస్కి వెళ్ళటం, కొత్తవి నేర్చుకోవటం, అప్గ్రేడ్ అవుతూ ఉంటే కనుక ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. నేను ఒక మాట విన్నాను, అంటే మీలాంటి ఎన్ఆర్ఐ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వీళ్ళ ద్వారా ఏం విన్నానంటే, ఈసారి చాలామంది పిల్లలు వెనక్కి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఇండియాకి. ఎందుకంటే అక్కడ జాబ్స్ లేవు, ఇంటర్న్స్ కూడా దొరకడం లేదు, వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు, బయట పని చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టే ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ గ్యాస్ స్టేషన్స్లో పనిచేసుకునే అవకాశం లేదు కదా, బతకలేరు. ఇక్కడ పేరెంట్స్ మిడిల్ క్లాస్ పేరెంట్సే అందరూ, ఏదో ఎడ్యుకేషన్ కంటే లోన్ వచ్చింది కాబట్టి పంపించారు, ఇవి పంపలేరు. కాబట్టి చాలా మంది రిటర్న్ వచ్చేస్తారు, రాక తప్పదు అనే పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నారు. నిజమా అది? అలాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే మీరు చెప్పింది చాలా జనరిక్గా ఉందండి. సో బట్ ఎట్లా అంటే 1 year ఓపీటీ ఉందనుకోండి, వాళ్ళకి ఆ 1 year పీరియడ్లో కనుక జాబ్ రాకపోతే వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే సెకండ్ మాస్టర్స్ అట్లా ఎన్రోల్ అవుతుంటారు. ఓకే, అది మనీ మ్యాటర్స్, లోన్స్ తీసుకున్న ఏదో ఒకటి. 1 year ఓపీటీ కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుందండి, స్టెమ్ ఓపీటీ అనేది. అది 24 months ఉంటుంది. అది ఉంటే వాళ్ళు ఇంకొక ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ వాట్ యు సజెస్ట్ అసలు ఇన్ని స్టెమ్ అదని లేకపోతే ఇంకొక సెకండ్ ఎంఎస్ అని ఈ చేసి అక్కడే పడి ఆడవడం అవసరమా? అంటే హానెస్ట్లీ అడుగుతున్నాను నేను. ఎందుకంటే పేరెంట్స్ మీద బర్డెన్ మామూలుగా ఉండడం లేదు, దే ఆర్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మీరు అడిగిన క్వశ్చన్ వెరీ హార్డ్ టు ఆన్సర్ క్వశ్చన్ అండి. హార్డ్ టు ఆన్సర్, సెన్సిటివ్ కూడా, సెన్సిటివ్ క్వశ్చన్. ఎందుకంటే ఎకనామిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ లాట్ ఆఫ్ సజెస్ట్ చేయమంటున్నాను. అంటే ఒక 6 months అన్న చూడొచ్చండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన వచ్చి Jan 20th తీసుకున్నారు. ఒక 6 months అన్న చూసి ఎకానమీ కనుక ఇంకా ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు రీవిజిట్ చేయాలి. బాగా గుర్తు చేశారు, నేను అడగదలుచుకున్నా అసలు. ఇంకొక 6 months కో ఇంకొక 1 year లోపు ట్రంప్ మూడ్ మారే అవకాశం ఉందా? సిచ్యువేషన్ ఇలా కాకుండా మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉందా? ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ బయటికి తోలేసిన తర్వాత మళ్ళీ యథాతథ స్థితి వచ్చే అవకాశం ఉందా? అంటే మనం ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ ఎక్స్పర్ట్ అండి, దిస్ ఇస్ ప్యూర్లీ ఎ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ మైండ్. ట్రంప్ అనగానే మనకి జనరల్గా ఏముంటుందంటే హీఈస్ స్టాక్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ ప్రోగా ఉంటారు అని జనరల్గా మనకి ఎకానమీ ఇప్పుడు బాగుంటుంది అనేది. సో ఇప్పటిదాకా చూస్తే ఫస్ట్ 2 weeks సెంటిమెంట్ వాజ్ వెరీ హై. తర్వాత ఆయన కొన్ని తీసుకున్న పాలసీస్ వల్ల కొద్దిగా ఇదర్ టారిఫ్స్ కానీ లేకపోతే టాక్సేషన్ కానీ టారిఫ్స్ కానీ డిపోర్టేషన్ కానీ లేకపోతే గ్రీన్లాండ్ కానీ లేకపోతే రీనేమింగ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఇవన్నీ ఏంటి అంటే ఆయన కొన్ని పాలసీస్ చేంజెస్ చేస్తున్నారు. దానివల్ల కొద్దిగా ఎక్కువ ప్యానిక్, అన్రెస్ట్, అనీజీనెస్, భయాందోళనలు క్రియేట్ అవుతున్నాయి. బట్ ఎవెన్చువల్గా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో సెట్ అవుతారు అన్నది ఇది ప్యూర్లీ నా పర్సనల్. అందరూ అదే అంటున్నారు, మీరే కాదు సార్, అందరూ సెట్ అవుతాయి అనే ఒక హోప్ తో ఉన్నారు. ఇనీషియల్ గా ఇలా ఉంది, కానీ తను అందరిని దారి తెచ్చినాక మళ్ళీ నార్మల్ చేసుకొస్తాడు అనేది ఒక ఇది నమ్ముతున్నారు.